ఏదో ఒక రకమైనటువంటి అలజడి సృష్టించి ఇక్కడ ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసి ఇక్కడ పూర్తి ప్రజానికాన్ని భయాందోళన గురి చేసి మారణహోమం సృష్టించే లక్ష్యంగా పాకిస్తాన్ మొదటి నుంచి ఉన్న విషయం తెలిసిందే. అందుకే వాళ్ళు డైరెక్ట్గా ఆర్మీ నుంచి ఎదుర్కోలేక ఉగ్రవాదులైనటువంటి వారిని పెంచి పోషించి అటువంటి ఉగ్రవాదులు ఎంకరేజ్ చేస్తున్నారు. దాంట్లో చాలా కీలకమైనటువంటి ఒక ఉగ్రవాద సంస్థ జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. ఇప్పుడు మరొక బిగ్ స్కెచ్కి తెరలేపింది. ఇప్పుడు వరకు మగవాళ్లతో కొంతమంది, ఇప్పుడు దొరికినటువంటి ఉగ్రవాదుల్లో చాలా మంది కూడా మగవాళ్లే, కేవలం షాహీన్ అనేటువంటి ఒక మహిళ తప్ప అందరూ ఉగ్రవాదులే. వారంతా కూడా డాక్టర్ల ముసుగులో ఉన్నటువంటి ఉగ్రవాదులు. ఒకే యూనివర్సిటీ కేంద్రంగా ఇదంతా జరుగుతోంది. అల్ ఫల్హా యూనివర్సిటీ అనేటువంటి దాని కేంద్రంగానే ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఈసారి జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అమ్మాయిలతో స్కెచ్ వేసిందట. అమ్మాయిలతో ఈ ఉగ్రదాడికి చేసేందుకు ప్లాన్ చేసిందట. ఇక కేంద్రాన్ని ఇప్పుడు ఇంటెలిజెన్స్ సంస్థలు అమ్మాయిలతోని ఈ రకంగా స్కెచ్ వేస్తోంది జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ. సో మన భారతీయులను అలర్ట్ చేయండి, భారతీయుల దేశంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేయండి అని చెప్పి ఇంటెలిజెన్స్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిందట. ఇక ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అటు అల్ ఫల్హా అనేటువంటి యూనివర్సిటీ చాలా కీలకంగా మారింది. ఇక్కడ ఉమర్ నబీ ఎవడైతే ఈరోజు మానవ బాంబుగా మారిపోయి వాడంతట వాడే రెడ్ ఫోర్ట్ దగ్గర ఒక కారులో కూర్చొని వాడంతట వాడే ఈ బ్లాస్టింగ్కి కారణమయ్యాడో, మానవ బాంబుగా మారిపోయాడో, వాడు ఇదే యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి. ఆ తర్వాత అమీర్, వాడిదే యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది కూడా ఇదే యూనివర్సిటీకి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఫరీదాబాద్లో అరెస్ట్ అయ్యారు. సో ఫరీదాబాద్లో అరెస్ట్ అయ్యేటువంటి ఉగ్రవాదులకి యూనివర్సిటీతో సంబంధాలు ఉండడంతో యూనివర్సిటీ పైన మన భారతీయ పోలీస్ అధికారులు నిఘా వేశారు. ఈ నిఘా తర్వాత ఏం జరిగింది? మరి 10 మంది యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, యూనివర్సిటీలో పనిచేస్తున్న వారు కనిపించకుండా పోయారట. ఫరీదాబాద్లో జరిగినటువంటి ఆ అరెస్ట్ సమయంలో ముగ్గురిని అరెస్ట్ చేసి సుమారుగా 2700 కేజీల పేలుడు పదార్థాన్ని, అమోనియా నైట్రేట్ని స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. సో ఆ తర్వాత అల్ ఫల్హా యూనివర్సిటీకి ఇంత దగ్గర సంబంధాలు ఎలా వచ్చాయి? అల్ ఫల్హా యూనివర్సిటీ నుంచే ఈ ఉగ్రవాదులతో ఎలా తయారవుతున్నారు? అది ఉమర్ నబీ అయినా, అమీర్ అలాంటి వాడైనా, ఇంకెవడైనా ఈ నీచ్ కమీన్ కుత్తేగాలు మొత్తం కూడా ఇక్కడి నుంచి ఎలా వస్తున్నారని చెప్పి కొంత నిఘా వర్గాలు ఆ యూనివర్సిటీపై స్కెచ్ వేసి యూనివర్సిటీ పైన కొంత నిఘా పెట్టాయి. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే 10 మంది విద్యార్థులు అక్కడ పనిచేస్తున్న వారు మొత్తం కలగలిపి 10 మంది కనిపించకుండా పోయారట. మరి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఎక్కడున్నారు ఏంటని పోలీస్ ఆరా తీసేటువంటి ప్రయత్నం చేస్తే దాంట్లో 10 మందికి 10 మంది ఫోన్లు స్విచ్ ఆఫ్లో ఉన్నాయంట. సో జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారు దీంట్లో భాగస్వామిగా ఉన్నారా లేదంటే మద్దతుదారులుగా ఉన్నారనేది కొంత పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.